ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్కు మరో ఎదురు దెబ్బ తగిలిందనమాట. కాంగ్రెస్లోకి మరో కీలక నేతలు చేరబోతున్నారంటూ వార్తలు అయితే వస్తున్నాయి. ఎవరా కీలక నేతలు, ఇక ఏం జరిగిందనే వీడియోలోకి వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. వీళ్ళ కనుక వెళ్ళినట్లయితే చేరికలపైన కాంగ్రెస్ దూకుడు పెంచింది. ముఖ్యంగా బీఆర్ఎస్ ముఖ్య నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తారు. అందులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు సిరిసిల్ల నియోజకవర్గంపై మొదట గురిపెట్టింది. సిరిసిల్ల వ్యవహారాల దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇప్పటికే ఆయన సంక్షేమంలో పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే బీఆర్ఎస్కు మంచి పట్టు ఉన్న సిరిసిల్లాలోనూ కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు అధిష్టానం ఫోకస్ పెట్టిందనమాట. గత 10 ఏళ్లుగా ఇక్కడ బీఆర్ఎస్ వరుసగా విజయాలు సాధిస్తూ బలోపేతమయ్యింది. అంతేకాకుండా ఇక్కడ నుంచి కేటీఆర్ ఇక ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన సొంత సెగ్మెంట్ పైనే దెబ్బ కొడితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారన్నమాట. ఈ క్రమంలో బీఆర్ఎస్లో ఉన్న విభేదాలు తమకు అనుకూలంగా పలుచుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల 15 మంది కౌన్సిలర్లు క్యాంపుకి వెళ్ళారనమాట. అయితే వారిని ఒప్పించి మళ్ళీ సిరిసిల్లకు తీసుకువచ్చారు కొంతమంది బీఆర్ఎస్ నేతలు. కానీ సిరిసిల్ల మున్సిపాలిటీ అవిశ్వాసం భయం ఇంకా వీడలేదన్నమాట. దీని వెనుక కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తుంది.